మన గృహంలో సెప్టిక్ ట్యాంక్ ఏ స్థానంలో ఉంటే మనకి చాలా మంచిది? హ్మ్. ఏ స్థానంలో ఉండకూడదు? హ్మ్. ఇది నిర్మించేటప్పుడు మన యొక్క ఇంటి యొక్క సింహద్వారం హ్మ్. ఓకే. లేదా మన ఇంట్లో నుంచి బయటికెళ్ళే ద్వారం హ్మ్. అంటే దాని మీద నడకలాగా వచ్చేలాగా మాత్రం నిర్మించొద్దు. ఓకే. ఓకే. అలా ఉన్నప్పుడు ఆ 10 ఫీట్లలో ఈ కార్నర్‌కు, ఆ కార్నర్‌కు ఎందుకంటే ఇవాళ సెప్టిక్ ట్యాంక్‌లో మనం చిన్న చిన్న వరలు ఓకే. అవును. 3 ఫీట్ వరలు కూడా వచ్చేస్తున్నాయి. కాంక్రీట్ వరలు వస్తున్నాయి. హ్మ్. మామూలు ఇదివరకు సిమెంట్ వరలు వచ్చేవి. హ్మ్. అవి లీకేజెస్ ఉండి చాలా ప్రాబ్లమ్ అయ్యేది సాయిల్‌లో. హ్మ్. ఇప్పుడు కాంక్రీట్ వరలు వస్తున్నాయి. కాంక్రీట్ వరల్లో 3 ఫీట్‌లో మనం ఎక్కడైనా కూడా నిర్మించుకోవచ్చు. ఓకే. ఓకే. కాబట్టి అసలు దాని గురించి పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన సింహద్వారానికి ఎదురుగా రాకుండా, లేదా మన ఇంట్లోకి వచ్చే గేట్‌కి ఎదురుగుండా రాకుండా, మన ఇంటి స్థలంలో తూర్పు మధ్య భాగంలో గానీ, ఉత్తర మధ్య భాగంలో గానీ మాత్రమే ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరగాలి. ఇది చాలా 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 ఇంపార్టెంటు. హ్మ్. ఓకే. ఇది చూసే ప్రేక్షకులకి 100 మందిలో అట్‌లీస్ట్ ఒక 10 మందైనా సరే వాళ్ళ ఇంట్లో ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క పొజిషన్ మార్చుకున్నారా? వారి యొక్క జీవితంలో 6 నెలల్లో ఓకే. నాది గ్యారంటీ. మిగతా ఎటువంటి ప్రాణాంతక వాస్తు దోషాలు లేకపోతే ఆ ఇంట్లో నాది గ్యారంటీ. మీరు అద్భుతమైన మంచి రోజులు చూస్తారు. మీరే నాకొచ్చి ఆ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు.